నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి తెలియజేయండి గురువు. విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ నూతన సంవత్సరంలో మీనరాశి వారికి 7.5 రెండవ దశ ప్రారంభమైంది. ఇంతకు ముందే చెప్పానమ్మా, 30 నెలలు ఉంటుంది మొత్తం అంతా కూడా. మొదటి 10 నెలలు పూర్తయి రెండవ 10 నెలలు ప్రారంభమైంది. ఈ సమయంలో కొంత కష్టం విపరీతంగా ఉంటుంది. మరోవైపు రాహు సంచారం అనేటువంటిది ఈ యొక్క మీనరాశిని విడిచిపెట్టి తిరోగమనం ప్రారంభమైన సందర్భంలో కాస్త కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఉపశమనం లభిస్తుంది. మరోవైపు మే 14వ తారీఖు తర్వాత నుంచి చూసుకున్నట్టయితే గురుగ్రహం యొక్క ప్రభావం వలన 4వ స్థానంలో సంచరించడం వలన, తర్వాతకి అక్టోబర్ 18వ తేదీన గురువు 5వ స్థానంలో సంచారం చేయడం వలన, అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు 5వ స్థానంలో సంచరించడం వలన చాలా ప్రయోజనకరమైనటువంటి విషయాలు జరిగే అవకాశం ఉంది. ఏవైనా సరే భూమి అమ్మాలన్నా, ఇల్లు అమ్మాలన్నా ఖచ్చితంగా అమ్మగలరు. మొదటి దశలో శారీరక బాధ, రెండవ దశలో బంగారం కానీ, వస్తువులు కానీ, భూమి కానీ, ఇల్లు కానీ అమ్మడము లేదా కొనడము. అంటే పాత ఇల్లు అమ్మేసి కొత్తగా ఇంకేదైనా చిన్నగా ఇంకొక ఇల్లు కొనుక్కోవడము, ఏవైనా సరే ఉన్న వ్యాపారాలన్నీ కూడా మూసివేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా మీనరాశి వారి కెరీర్కి పరమైనటువంటి సందర్భంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగం మారే అవకాశం ఉంది. మారిన తర్వాతకు సానుకూలంగా ఉంటుందనుకుంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. ఓపిక ఎక్కువగా ఉండాలి. పెద్ద వరద వస్తున్నప్పుడు మనం ఆ వరదలో ఉరకకూడదు. ఏం చేయాలి? కాస్త స్టడీగా ఒక చోట సెక్యూర్డ్గా ఉండాలి. అలాంటి పరిస్థితి వీళ్ళకు ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్లు కానీ, టెక్నికల్ రంగాలు కానీ, ఏవైనా ఫోటోగ్రఫీ పరిశ్రమలో ఉన్నవారు కానీ, లేదా మీడియా ఫీల్డ్లో ఉన్నవారు కానీ, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి విదేశీయానం కూడా ఉంది. గతంలో చెప్పుకున్న విధంగా పిల్లలకు సంబంధించి ఏదైనా విషయంలో విదేశీయానం చేసే అవకాశం ఉంది. మీనరాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా నూతన సంవత్సరంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు. అంతేకాకుండా సూర్య భగవానుడు ఏదైతే ఉన్నాడో లాభస్థానంలో ఉంటాడు. అలాగే డబ్బు విషయంలో సానుకూల పరిస్థితులు అధికంగా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. ఈ సమయంలో వీరు చాలా డబ్బుని ఆదా చేసే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో మీనరాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో వీరు పురోగతిని సాధిస్తారు. ఎందుకంటే మార్చి 29న షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి శని 7.5 అనేటువంటిది, అంటే 7.5 సంవత్సరాల ఉన్న దాంట్లో 2.5 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తున్న దాంట్లో మధ్యస్థంగా ఉంది. ఆ సమయంలో ఈ యొక్క 2వ దశ ముగుస్తుంది. అలాగే శని దృష్టి 7వ స్థానం నుంచి రాహు లగ్నస్థానంలో ఉన్న క్రమంలో కొనసాగుతూ ఉండగా కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతోని విపరీతమైనటువంటి వాగ్వివాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నూతన సంవత్సరంలో విద్యాపరమైనటువంటి సందర్భంగా పిల్లలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు ప్రథమార్థంలో ఉంటుంది, ద్వితీయార్థంలో మధ్యస్థంగా ఉంటుంది. ఆఖరణ మళ్ళీ కొన్ని విజయాలు సాధిస్తారు. పోటీ పరీక్షలు కానీ, ఇంటర్వ్యూలు కానీ వీటికి సంబంధించి ప్రథమార్థంలో ప్రయత్నం చేయడం కూడా వ్యర్థం. ద్వితీయార్థంలో మాత్రం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా కలిసి వస్తుంది. అక్టోబర్ నెలలో చూసుకున్నట్టయితే వీరికి కాస్త విపరీతమైన తేజోవంతంగా పనులు చేస్తూ ఉంటారు. ప్రతికూల పరిస్థితులు ఎన్నొచ్చినా వాటన్నిటిని కూడా అధిరోహిస్తారు. మీనరాశి వారికి సంబంధించి వైవాహిక జీవితంలో కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శని శుక్రగ్రహం యొక్క సంచార సమయంలో లగ్నస్థానంలో ఉండడం వలన సాధారణం కంటే కాస్త విపరీతమైనటువంటి పరిస్థితులు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి రాహు శని సంయోగం జరిగేటువంటి కాలంలో, అనగా మే 18వ తారీఖు తర్వాతకి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు కానీ, ప్రేమించుకొని వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి కానీ కాస్త దూరం అయ్యి మనస్పర్ధలు
కి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. వీరి యొక్క జీవిత భాగస్వామి నుంచి మంచి అనుభవాన్ని అందుకోవాలి తప్ప ఎటువంటి చేదు అనుభవాన్ని అందుకోకూడదు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం పోవాలి అని అంటే విశేషమైనటువంటి తిలా హోమం చేయించడం మంచిది. శనికి సంబంధించి మృత్యుంజయ హోమాలు కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మృత్యుంజయ హోమాలు చేయించడం మంచిది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించడం మంచిది ఈ రాశివారు. అలాగే ఇవన్నీ కూడా మనకు రోజు కంటే కూడా ఒక ప్రత్యేక తిథులు ఉంటాయి. పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి అందున శివుడికి సంబంధించినవి చేసినప్పుడు ఆ తిథి వచ్చి సోమవారం రావాలి. అలాంటి సమయంలో చాలా మంచిది. శనికైతే శని త్రయోదశి నాడు మనకు శనివారము త్రయోదశి తిథి ఈ యొక్క సంవత్సరంలో ఎప్పుడెప్పుడు వస్తే అప్పుడప్పుడు చేయించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా బాగా చదువు పరంగా వెనకబడుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలకు సంబంధించి కాస్త డబ్బు ఖర్చు పెట్టుకోదగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లైండ్ స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలకు లేదా బ్లైండ్గా ఉండేటువంటి వ్యక్తులకు పెన్ డ్రైవ్స్ దానం చేయండి. ఎందుకంటే చదువుకున్న విద్యను వాళ్ళు స్టోర్ చేసుకోవాలి. చాలామంది చేతికర్రలు ఇస్తాం, బట్టలు ఇస్తాం, వాళ్ళు అవి ఏం అడగరు. ఒకసారి వెళ్ళి అడిగితే ఒక ఆయన చెప్పాడు, అన్న ఎవరన్నా దానం చేస్తే పెన్ డ్రైవ్స్ కానీ లేకుంటే సీడీలు కానీ ఇమ్మనన్నా మేము చదువుకున్నంత రికార్డ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి వినాలన్నా అన్నాడు. నిజంగా కదా. కాబట్టి ఆ పరంగా ఎవరన్నా దానం చేస్తే పిల్లలకు విద్య పరంగా మంచిది. అనాథ పిల్లలకైతే పలకలు కానీ పుస్తకాలు కానీ పెన్సిళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా పెన్నులు కానీ పుస్తకాలు కానీ స్నేహితులకు గిఫ్ట్ ఇవ్వద్దు. పుస్తకం అంటే ఏదైనా ఆల్రెడీ మ్యాటర్ ఉన్న పుస్తకం ఇవ్వచ్చు, కానీ ఖాళీ పుస్తకం కానీ కొత్త పెన్ను కానీ ఇవ్వకూడదు. అది ఎవరికి ఇవ్వాలి అంటే అవి కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి ఇస్తే చాలా మంచిది. కాబట్టి ఈ పరంగా చేస్తే చాలా మంచిది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలని ఉంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటే డీటెయిల్గా వారికి జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. మనకు అందరి యొక్క వాడుక భాషలో చెప్పాలంటే మనందరికీ ఎలా అయితే పంచాంగం వర్తిస్తుందో దేశ కాలమానానికి కూడా మనకి పంచాంగము అనేది ఉంటుంది. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురువు గారు, మీనరాశి వారి గురించి, మీనరాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.